విజయవాడలో వెలిసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారం. నేను ప్రతిరోజు మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. అవతారము అనేటటువంటిది ఆ మూర్తిని తీసేసి కొత్తగా పెట్టరు. అదే మూర్తి శ్రీ మహాలక్ష్మిగా కనపడుతుంది. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు తత్వం అర్థమైపోయినట్టే. అంటే ఇక్కడ మనం అవతారములు పెట్టడం అన్న సంప్రదాయం ఈ సంవత్సరం పాటించలేదు. అవతారం పెట్టడం అంటే మీరు ఒకటి ఆలోచించండి, అక్కడ నిన్న ఉన్నటువంటి మూర్తిని తీసేసి కొత్తగా ఒక మూర్తిని తీసుకొచ్చి ఏమైనా పెడతారా? అలా ఏం పెట్టరు. ఉన్న మూర్తి ఆవిడే. అదే మూర్తిని లక్ష్మీదేవిగా అలంకారం చేస్తారు. అంటే లోపల ఉన్న ప్రధానమూర్తి ఎవరు? ఆవిడే. ఆ లలితమ్మ తల్లి ఎవరో ఆవిడే ఒకరోజు సరస్వతిగా, ఒకరోజు గాయత్రిగా, ఒకరోజు లక్ష్మిగా కనపడుతోంది. ఎందుకు అలా కనపడ్డం అంటే ఆవిడే అన్నీ కాబట్టి అన్నది మీరు తెలుసుకున్నారనుకోండి, అంతే, తత్వం తెలిసినట్టే దాని అర్థం. ఏకస్త్వమేవ బహుదా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ. ప్రతిరోజు సుప్రభాతంలో చదువుతున్నాం కదా. ఉన్న ఒక పదార్థమే అనేకముగా కనపడుతోంది ఆయా పరిస్థితులను సందర్భములను బట్టి. ఆవిడే చదువిచ్చినప్పుడు సరస్వతి అని పిలవబడుతుంది. ఆవిడే ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి అని పిలవబడుతుంది. ఆవిడే లోకమును పోషించి రక్షించినప్పుడు పార్వతి అనబడుతుంది. ఆవిడే లయకారకుడి శక్తిగా ఉన్నప్పుడు రుద్రాణి అని పిలవబడుతుంది. కాబట్టి ఆ తల్లే అలా కనపడుతుంది. శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారి యొక్క ప్రధానమైన క్షేత్రము కరవీరపురం. అమ్మ కరవీరపురంలో వెలిసింది. ఇప్పుడు మనం దాన్ని కొల్హాపూర్ అని పిలుస్తున్నాం. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి యొక్క స్థానం. అది ఆవిడ యొక్క ప్రధానమైనటువంటి క్షేత్రం. శ్రీ మహాలక్ష్మి అనగా ఎవరు అంటే నేను ఈ విషయాన్ని కేవలం కొద్దిగా స్థూలంగా మాత్రమే ఒక్కసారి పరిశీలన చేస్తాను. శ్రీ మహాలక్ష్మి అనగా ఈ జగత్తంతా ఆవిర్భవించినటువంటి సందర్భంలో నామరూపాత్మకముగా త్రిగుణములతో అనుభవింపబడవలసినటువంటి ఐశ్వర్యముగా ఈ కంటికి కనపడుతున్నటువంటి సమస్త ఈశ్వర విభూతికి శ్రీ మహాలక్ష్మి అని పేరు. అంతే దాని అర్థం. అందుకే లక్ష్మీతత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు వైకుంఠంలో. చేస్తే ఆవిడ వాళ్ళకి ఎలా కనపడిందో తెలుసా అండి? స్తోత్రం చేసినప్పుడు లక్ష్మి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అని మనం భావన చేయడం తప్పని నేను అంటలేదు. కానీ లక్ష్మి అంటే అసలు ఎవరు అంటే దేవతలకే ఆవిడ అలా కనపడింది. అప్పుడు స్తోత్రం చేశారు వాళ్ళు. కైలాసే పార్వతీత్వం చక్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందావనే కృష్ణ ప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం కదంబమాలా త్వం దేవీ కదంబ కాననేపి చ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ తల్లే పార్వతిగా కనపడుతోంది, బ్రహ్మలోకంలో సావిత్రిగా కనపడుతోంది, వశంలో లక్ష్మిగా కనపడుతోంది, గోలోకంలో రాధికగా కనపడుతోంది, పద్మవనంలో పద్మావతిగా కనపడుతోంది, రాజ్యలక్ష్మిగా రాజుల యొక్క ఐశ్వర్యముగా కనపడుతోంది, ప్రతి ఇంటి యందు గృహలక్ష్మిగా కనపడుతోంది. ఇలా ఎవరు లక్ష్మీదేవి ముందు నిలబడి స్తోత్రం చేస్తున్నారో, ఎవరు ఈ తత్వం తెలుసుకుని స్తోత్రం చేస్తున్నారో వాళ్ళకి కలిగే ఐశ్వర్యంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా మనం ఎవరైనా ఆడపిల్లకి పెళ్ళి అవ్వకపోతే రుక్మిణి కళ్యాణంలో రుక్మిణీదేవి రాసినటువంటి లేఖ చదువుకోండి అని చెప్తాం. లక్ష్మీదేవిని దేవతలందరూ చేసినటువంటి స్తోత్రాన్ని కానీ మగపిల్లలు చదివితే యుక్త వయస్సు వచ్చిన తరువాత ఇత్యుక్త్వా దేవతా సర్వే మనయో మనవస్తథా రురుర్దుర్నుమ్రవదనా శుష్కకంఠో తాలుకాః. ఇంతకు ముందు వివాహం అవనటువంటి వాడికి పెళ్ళవుతుంది. ఎటువంటి పిల్లొస్తుందో తెలుసా అండి? అభార్యో లభతే భార్యాం సుశీలాం సుందరీం రమ్యాం. మంచి శీలము కలిగినది, గొప్ప అందమైనటువంటిది, మంచి నడుబడి కలిగినది, మంచి కొడుకులను కనగలిగినటువంటిది,
వైష్ణవం చిరంజీవినం, ఆ పుట్టినటువంటి కొడుకు మహాభక్తుడై చిరంజీవి అయి ఉంటాడు. పరమైశ్వర్యయుక్తంచ, ఆ ఇంట్లో సర్వకాలములయందు ఐశ్వర్యం నిలబడి ఉంటుంది. పరమైశ్వర్యయుక్తంచ, అంతేకాదండి, దీంతో పాటుగా ధనభ్రష్టో ధనం లభేత్, కీర్తిహీనో లభేత్ కీర్తిం, ప్రతిష్టాంచ లభేత్ ధ్రువం. ఎవరికి ఇంతకు ముందు సంపదని పోగొట్టుకున్నాడో వాడికి తిరిగి సంపద కలుగుతుంది. ఎవడు కీర్తిని పోగొట్టుకున్నాడో వాడికి కీర్తి కలుగుతుంది. కీర్తి దేని వల్ల వస్తుంది? సత్ప్రవర్తన చేత, సద్బుద్ధి చేత వస్తుంది. అంటే అమ్మవారు బుద్ధిని ప్రచోదనం చేసి మంచి వైపుకి నడిపిస్తుంది. దానివల్ల కీర్తి గణిస్తాడు. ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఆ లక్ష్మీదేవి యొక్క స్తోత్రంలో, లక్ష్మీదేవిని ప్రార్థన చెయ్యడంలో, ఆ అమ్మని సేవించడంలో వస్తాయి. అయితే శంకరులు అన్నారు, ఆ తల్లి ఎంతటి అవ్యాజ కరుణామూర్తి అంటే అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసి ప్రీతితో ఒక్కసారి ఆవిడ పాదముల దగ్గర తల వంచితే చాల్ట. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు అంటారు, లక్ష్మీ కటాక్షం అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కసారి వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి అంజలి ఘటించి శిరస్సు ఉంచి అమ్మ పాదములకు శిరస్సు తాటించి ఎవరు నమస్కరిస్తున్నారో, ఇవాళ అమ్మ లక్ష్మిగా ఉంది, అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా శిరస్సు ఉంచి ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు ఆవిడికి ఇంత కుంకుమ సమర్పించారో, ఒక పువ్వు సమర్పించారో, ఆవిడ గురించి ప్రీతితో వింటున్నారో, ఒక కనకధారా స్తోత్రం చదువుతున్నారో, అటువంటి వారికి అమ్మ సమకూర్చేటటువంటి ఐశ్వర్యం ఎటువంటిది ఉంటుందంటే, అది త్వం లజ్జసే కథయకోయుదార భావ అన్నారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మై చితంజలి భరం వహతే వితీర్య, కస్మై చితంజలి భరం వహతే వితీర్య అని. అటువంటి వాళ్ళకిట అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తల వంచి నమస్కరిస్తే వాళ్ళకి ఇహమునందు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇవ్వడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత ఐశ్వర్యం ఇచ్చినా సరే ఇంకా కోరికుండిపోతుంది. నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోతే బాగుండని ఉంటుంది, బ్రహ్మాండం అంతా నీ పరిపాలిస్తే బాగుండని ఉంటుంది, దానికి ఏం అంత ఉండదు. కానీ ఐశ్వర్యం అనగా ఏమి? నీకు ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ అవసరము తీరడానికి కావలసినటువంటి పదార్థము నీకు ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగవలసిన అవసరము లేకుండా తానే వచ్చి నీ అవసరాన్ని తీర్చగలిగినటువంటి యశస్సు నీకిచ్చి నీ అవసరం తీర్చడానికి 10 మంది నిలబడేటట్టు చెయ్యగలిగినటువంటి అదృష్టమును నీ యందు ప్రసరింపచేయడమే ఐశ్వర్యం. ఇంకంతకన్నా ఏం కావాలండి? 10 కోట్లు బ్యాంకులో ఉంటే ఏం చేస్తాడు? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె జుంటీగలియవా తిరువరులకు. ఎందుకు ఐశ్వర్యం? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. తాను ఒక సంకల్పం చేస్తే అది దిగుళంగా బహుళంగా జరగడం, తాను ఒక కార్యక్రమం త్యాగరాజు గారు ఏం సంపాదించారండి జీవితంలో నాకు చెప్పండి? త్యాగరాజు గారు తన ఆడుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన జోలిలో బంగారు కాసులు వేశారు. ఇంటికి వచ్చి అన్నపు ముద్దనుకుని ఉంచారు. బంగారు కాసులు కింద పడ్డాయి. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కాసులు తీసుకెళ్లి పెంటకుప్ప మీద పారేశారు. తాను ఆరాధించే రామచంద్రమూర్తి విగ్రహాల్ని తీసుకెళ్లి తన అన్న జపేశుడు కావేరి నిధిలో పారేస్తే వెళ్ళి కావేరి ఒడ్డున కూర్చున్నారు. కనపడవయా రామా అని. నీటి మీద తేలి వచ్చేయండి విగ్రహాలు. వస్తే నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని రారా మా ఇంటి దాకా అంటూ తీసుకెళ్లారు. అలాగా ఉంది కదా నవంబర్ 17 నుంచి త్యాగరాజు గారి జీవితం, వారి యొక్క జననం దగ్గర నుంచి బ్రహ్మైక్యం వరకు. నిన్న మీరు విన్నారు కదా గంధర్వగానం, ఆ తల్లి సొత్తు, అమ్మవారి అనుగ్రహం. శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారు కూర్చుని త్యాగరాజస్వామి వారి జీవితంలో అద్భుత ఘట్టములలోని కీర్తనలను పాడుతుంటే దానికి సాహిత్య వ్యాఖ్యానం చేసే అదృష్టాన్ని అమ్మ నాకు కటాక్షించుగాక. అందుచేత అప్పుడు ఎలాగో వింటారు త్యాగరాజు గారి జీవితం. ఆ త్యాగరాజు గారు తన కుమార్తె వివాహం చెయ్యవలసి వస్తే ఆయన ఏం దాచుకున్నారు? ఆయన తన కుమార్తె వివాహం చెయ్యాలనుకున్నారంతే. యోగ్యుడైన వరుడు తనంత తాను వచ్చాడంతే, తన ప్రమేయం ఏం లేదు, వాళ్లే వచ్చారు.
వివాహం చెయ్యాలనుకున్నారు. ఎక్కడి నుంచో రామచంద్రుడు వచ్చాడు, ఒక ఫోటో పట్టుకొచ్చారు. ఆయన అన్నారు, ఫోటో పట్టుకొచ్చారని లేదు, నన్ను పాలింపగా నడచి వచ్చితివా స్వామి, అంత దూరం నుంచి నడిచి వచ్చావా ఇంత దూరం నా ఇంటికి అని పొంగిపోయారు. జరగలా, రంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి. మహాత్ములు ఎవరు డబ్బు దాచుకుని అంటే, నేను ఏమండి మీ అందరూ మీ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేసేయండి అని నేనేం బోధ చేయట్లేదు, కానీ మితిమీరినటువంటి ఆశ జీవితంలో ఈశ్వరుడు ఇచ్చిన కాలం దుర్వినియోగం అయిపోవడానికి పనికొస్తుందేమో, కానీ ఈశ్వర అనుగ్రహం మనకి పెట్టని కోట. అమ్మ రక్షించుకుంటుంది, అమ్మ చేయించుకుంటుంది, ఎలా చేయించుకోవాలో మనం ఎందుకు బెంగ పెట్టుకోవాలి? అది లక్ష్మీ కటాక్షం అంటే. కానీ లక్ష్మీదేవితో ఉన్న ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి? లక్ష్మి ఎక్కడుంటుందో పక్కన అలక్ష్మి పొంచి ఉంటుంది. మీరు ఇది నేను చెప్పలేదనుకోండి, కేవలం లక్ష్మీదేవి గురించి చెప్తే నేను నిజానికి సమగ్రంగా చెప్పనివాడని అవుతాను. లక్ష్మీదేవి రావడానికి ఏ స్థానములు అనువైనవో అక్కడ భ్రంశమైనప్పుడు అలక్ష్మి కూడా సిద్ధంగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా అండి? ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు వేసింది అనుకోండి ఇల్లాలు, లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడ 9ంటికి లేచి ఇంటి ముందు ముగ్గు లేదనుకోండి, దరిద్రం వస్తుంది. లక్ష్మీదేవి రావడం గురించి మీరు ఆలోచించకండి, దరిద్రం రాకపోవడం గురించి కూడా ఆలోచించాలి. అప్పుడే లక్ష్మి రావడంతో సమానం. అలాగే అసలు యథార్థమునకు పడక గదిలోకి మళ్ళీ రాత్రి వెళ్ళాలి. ఇక మళ్ళీ పగటిపూట పడక గదిలోకి వెళ్ళారు అంటే పగటిపూట నిద్రించరాదు. తర్వాత కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, పరాన్న భుక్కు. ఎవరైనా పిలిచారనుకోండి, వాడికి ఎంత ఇష్టం ఇంకక్కడే తింటుంటాడు. అలా ఉండకూడదు. కొద్ది రోజులు మర్యాదకి తినచ్చు. తన ఇంట ఆహారం పచనం చేసిన దాన్ని తినడం ఆపేస్తే లక్ష్మి తొలగిపోతుంది. తన ఇంట్లో అందులో ఇవాళ లక్ష్మీదేవి అవతారం. అన్నపచనం ఇంట్లో చేసుకుని అన్నం తినాలి. అందులో ఐశ్వర్యం ఉంది తెలుసా అండి? మీ ఇంట్లో మీరు వంట వండుకుని మీరు భోజనం చేయడం, అనవసరంగా అస్తమానం పిలిచిన చోటికల్లా భోజనానికి వెళ్ళిపోకుండా ఉండడంలో లక్ష్మి ఉంది. అందుకని ప్రయత్నపూర్వకంగా నిగ్రహం పెంచుకోవాలి. కొంతమంది దగ్గర ఒక అలవాటు ఉంటుంది, నేను ఎత్తి చూపించానని మీరు అనుకోకండి. ఇదేంటి, శుభలేఖలు వస్తే అమ్మయ్యా వంట తప్పింది అనుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం చేస్తున్నాం అనుకోరు. నేను చూశాను కొంతమందిని. అది దరిద్రాన్ని ఆహ్వానించడం. నువ్వు అన్న వస్త్రానికి లేనివాడివేం కాదే. నువ్వు ఎలా వెళ్ళాలంటే విందు కోసం వెళ్ళిన వాడిగా వెళ్ళకూడదు. నా అదృష్టం, నా స్నేహితుడు కూతురు వివాహం చేసుకుంటోంది, నేను ఆ అమ్మాయి 10 కాలాల పాటు పసుపు కుంకాలతో పిల్లా పాపాలతో సంతోషంగా ఉండాలి. నా స్నేహితుడి కన్నుల వెంట ఎప్పుడు నీరు రాకూడదు. ఎప్పుడు కనపడినా కోటేశ్వరారు నేను చాలా సంతోషంగా ఉన్నానండి మా అల్లుడితోటి మా అమ్మాయితోటి అని నా స్నేహితుడు చెప్పాలి నాకు. అలా నా స్నేహితుడు సంతోషించడానికి నేను వెళ్ళి అక్షతలు వేయడానికి వెళ్తున్నాను అనుకుని వెళ్ళాలి. అనుషంగికం భోజనం, వాడు ఎలాగో పెడతాడు, వీళ్ళకి పెట్టకుండా ఉంటాడు ఏంటి. అంతేగాని భోజనం ఇంటికి వెడితే చాలదు భోజనానికి అని వెళ్ళకూడదు. కానీ ఇవాళ మన దరిద్రం ఏమైందంటే అసలు వెళ్ళేది పెళ్ళిళ్ళకి భోజనానికే, అసలు అక్షతలు ఏమని ఎవరు పిలవరు. నేను చాలా పెళ్లిళ్ళలో చూశానండి, అక్షతలు ఏంటని ఎవరు అక్కడ పెళ్లి కూతురు ఎక్కడుందో పెళ్లి కూతురు ఎక్కడుందో మనకేం చూపించరు. ఎందుకంటే రాగానే రండి కూర్చోండి అంటారు. అన్నం లేని దరిద్రుడు వెళ్ళినట్టు వీడు వెళ్ళి విస్తరి ముందు కూర్చుంటాడు. ఎడం చేత్తో కుడి చేత్తో సవ్యసాచిలా వాళ్ళు వచ్చి వడ్డిస్తారు. వడ్డిస్తే వీడు అన్నార్తితో ఉన్నట్టు దరిద్రుల్లా వీడు తినేసి లేచి వచ్చేయాలి. ఒక్కొక్కసారి అయితే వరుసగా పెట్టేస్తే వీడెళ్ళి వీడి పెళ్ళం వీడే ఎడం చేతిలో పెట్టుకుని కూర దగ్గరికి వెడితే కూర, పప్పు దగ్గరికి వెడితే పప్పు, పులుసు దగ్గరికి వెడితే పులుసు వాడు వేస్తే ఓ చోట ఎక్కడో మూల ఒదిగి ఒదిగి ఒక ముష్టివాడు తిన్నట్టు కలుపుకు తిని ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేత్తో ఆ తర్వాత వీడు వస్తాడు. ఇంటికి వచ్చినటువంటి అతిథి ఎటువంటి వాడు వచ్చాడో నీకు అనవసరం, వాడికి నువ్వు ఇచ్చిన మర్యాద అది. అది నీ సంప్రదాయాన్ని, నీ గౌరవాన్ని, నీ కుటుంబం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పక చెప్తోంది. ఇంతకన్నా నేను దాని గురించి వ్యాఖ్యానం చేయను. అది వాడికి కాదు అమర్యాద, నీకు అమర్యాద. కాబట్టి ఎక్కడుంది లక్ష్మి అలక్ష్మి? ఇది తెలుసుకుని జీవితాన్ని దిద్దుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంకంతకన్నా ఎందుకంటే అది దాని గురించి చెప్తూ వెళ్ళిపోతే ఇంకెంత దూరమైనా వెళ్ళిపోతుంది అది. సో అదే లక్ష్మీ అవతారము. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు లక్ష్మిని ప్రయత్నపూర్వకంగా కోరుకోవాలి. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యార్థం రోజు మీకు సంకల్పంలో చెప్పిస్తున్నారు కదా. అందుచేత కానీ నేను ఇవాళ ప్రయత్నపూర్వకంగా ఒక విషయాన్ని స్పృశించాలని అనుకున్నాను.
రేపటి రోజున ఇక్కడ సరస్వతీ పూజలు జరగాలి అని సంకల్పం చేశారు. సరస్వతీ కటాక్షం గురించి ఒక గమ్మత్తైనటువంటి విషయం ఉంది. అది ఎవరు చెప్పగలరు? అందరూ చెప్పగలిగితే గొప్పతనం ఎక్కడుంటుంది? అసలు సరస్వతి ఎవరు, ఆవిడ ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఎలా నమస్కరించాలి, ఎంత పూజ చెయ్యాలి, ఎలా చేస్తే సరస్వతీ కటాక్షం వస్తుంది, అసలు సరస్వతీ కటాక్షం అంటే ఏంటి? ఒకరు బాగా వీణ వాయించారనుకోండి, మనం సరస్వతీ కటాక్షం అండి ఆవిడికి అంటాం. ఒకరు బాగా పాట పాడారనుకోండి, సరస్వతీ కటాక్షం అండి అంటాం. అప్పుడప్పుడు నా దగ్గరికి నమస్కారం పెట్టే వాళ్ళలో వృద్ధులు వస్తుంటారు. అమ్మా మీరు నమస్కారం చేయాలా తల్లి అని నేనంటే ప్రేమతో వాళ్ళు అంటారు, అయ్యా మేము మీకు చేయట్లేదండి, మీలో సరస్వతీదేవికి చేస్తున్నాం, అది వాళ్ళ సంస్కారం, చాలా గొప్ప మాట అది అని నమస్కారం చేస్తూ ఉంటారు. ఏమిటి ఆ సరస్వతి? అసలు ఆ సరస్వతి యొక్క స్వరూపం ఏమిటి? అసలు ప్రార్థన ఎలా చెయ్యాలి, ఆవిడ్ని శరన్నవరాత్రుల్లో ఎలా దర్శనం చెయ్యాలి ఆవిడ్ని? దీని గురించి మాట్లాడడానికి ఎవరికి ఉంటుందండి అధికారం? మహాస్వామి శంకర భగవత్పాదులు మాట్లాడాలి. అందుకని శంకరులు ఒక అద్భుతమైన శ్లోకాన్ని ప్రయోగించారు. అది నా దృష్టిలో అయితే అసలు విద్యార్థులు కాదండి, బ్రతికున్నంత కాలము ప్రతివారు ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉండాలి. కానీ ఆ శ్లోకంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే తప్పు పలకూడదు. అందులో శబ్దాలంకార ప్రయోగాలు ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా పలకాలి ఆ శ్లోకాన్ని. నేను ఇవాళ మీకు అందులో ఒక శ్లోకాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అవసరం అనుకుంటే అది అద్భుతం, అది అనేక మెట్లు ఎక్కుతాయి ఆ శ్లోకాలు. అవి నేను చేస్తున్న యథార్థానికి ఏ శ్లోకాన్ని నేను పూర్తి వ్యాఖ్యానం చేయట్లా, అందిస్తున్నానంతే. ఎందుకంటే నా వెనక మళ్ళీ పూజ ఉంది కదా, అందుకని సంక్షిప్త ప్రసంగాలే చేస్తున్నాను. శంకరులు అంటారు, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః. అద్భుతం. శంకరులకి శంకరులే సాటి. శంకరులు సరస్వతీదేవి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు. శరజ్యోత్స్నా శుద్ధాం, ఈ నవరాత్రులకి శారదా నవరాత్రులు అని పేరు. అసలు ఈ శారదా నవరాత్రుల్లో కాలమునకు శరత్కాలం అని పేరు. ఈ చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చంద్రుడికి. ఎందుకంటే ఇప్పుడు వెన్నెల, పండు వెన్నెల ఉంటుంది. శరజ్యోత్స్నా శుద్ధాం ఎలా ఉంటుంది? సరస్వతీదేవి శర అన్న మాటతో ప్రారంభం చేశారు శరత్తులను. శంకర భగవత్పాదులకి సరస్వతీ కటాక్షం గురించి విశేషమైన మక్కువ ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వారు మహాజ్ఞాని, జ్ఞాన మార్గంలో ఉన్నవారు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసినవారు, వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టినవారు, ఎన్నో స్తోత్రములు చేసినవారు, విశేషించి మనకి ప్రస్థానత్రయానికి సాధికారికమైన వ్యాఖ్యానం ఇచ్చినవారు. అటువంటి శంకరులకు సరస్వతీదేవి పట్ల మీదు మిక్కిలి భక్తి ఉండడం ఆశ్చర్యం లేదు. కానీ వారికి సరస్వతీదేవి నామాలలో శంకరాచార్యులు వారికి స్పష్టంగా మనకి తెలిసే విషయం, చాలా ఇష్టమైన నామము శారద. శారద అన్న నామం అంటే శంకరాచార్యుల వారికి చాలా ప్రీతి. ఎందుకని అంటే శారద అన్న నామంలో ఒక రహస్యం ఉంది. ఉత్తర భారతదేశంలో శారదని శారద అని పిలవరు, శారద అంటుంటారు. శార సార, సారము అంటే ఏమిటండి? దాని లోపల ఉన్నటువంటి అసలైనటువంటి మనం పొందవలసినటువంటి ప్రధానమైన పదార్థం ఏదుందో దానికి సారం అంటాం. ఓ బత్తాయి పండు తెచ్చి పిండిసాం అనుకోండి, బత్తాయి పండులో ఉన్నటువంటి సారము రసముగా దిగిపోయింది. సారము ఏమిటి? సారం ప్రపంచంలో జ్ఞానమే సారం. సారద ఇచ్చున్నది, అది ఆవిడ గొప్పతనం. ఇది ఇంకెవ్వరివ్వరు, ఆవిడ ఒక్కతే ఇస్తుంది. ఏది చెక్కు చెదరదో, ఏది మిమ్మల్ని ఉద్ధరించేస్తుందో, ఏది మిమ్మల్ని మళ్ళీ పునర్జన్మలోకి రానివ్వదో, ఏది అన్నవస్త్రములకు లోటు పొందనివ్వదో, ఏది నిరంతరము వాణ్ణి విశేషమైనటువంటి ఉన్నత స్థితికి తీసుకెళ్లగలిగిన సమర్థత కలిగినదో, ఏది వాడికి ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుందో,
మీకు ఇంద్రియాలకి అన్ని ఆనందాన్ని ఇవ్వండి. ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఒక టీవీ చూస్తున్నారనుకోండి, ఒక గంట చూశాక మీకు విసుగొస్తుంది. కానీ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. బ్రహ్మముతో తాదాత్మ్యము చెందినవాడు ఉన్నాడు అనుకోండి, ఆ జ్ఞానము కలిగి వాడికి ప్రతి క్షణం ఆనందమే. కడుపు నిండా మీరు పాలు తాగేశారనుకోండి, త్రేణుపులు వస్తుంటాయి. ఆ త్రేణుపు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో పాలు తాగినప్పుడు, ఆ శారదా కటాక్షం పొందిన వాడి జీవితం అలా ఉంటుంది. వాడికి ఎవ్వరు అక్కర్లేదు పక్కన, వాడిలో వాడే రమించిపోతుంటాడు. త్రేణుపు వచ్చిన వాళ్ళ అబ్బా అబ్బా అనుకుంటూ ఉంటాడు, ఏదో తలుచుకుంటూ ఉంటాడు, పొంగిపోతుంటాడు. అబ్బా అది ఎంత గొప్ప విషయం, అది ఎంత గొప్ప విషయం, ఇది ఎంత గొప్ప విషయం. వాడికి బాహ్యంతో సంబంధం ఏమి ఉండదు. ఎక్కడుంది ఈ రమించడం? లోపలుంది. ఈ రమించడంలో కన్నులు నీరు కార్చేస్తుంటాడు. ఒక్కొక్కసారి ఒంట్లో బాగుండదు, అయినా వాడు రమించిపోతుంటాడు హాస్పిటల్ బెడ్ మీద. ఎందుకని? వాడికి పూజామందిరం అక్కర్లేదు, వాడికి అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాడు అక్కడ కూడా కూర్చుని పొంగిపోతుంటాడు. ఏమి భారతం అండి, ఏమి సౌందర్య లహరండి, ఏమి శివానంద లహరండి అని అక్కడ పడుకుని శివశక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అసలు భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఏమంటే సౌందర్య లహరి స్నానం చేసి చదవాలా అండి? సౌందర్య లహరి తల స్నానం చేసి చదవచ్చా అండి? లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు కూర్చోవాలా అండి, నించోవాలా అండి? ఇన్ని పాటించి చదివితే అది భక్తి అండి? మీరు ఒళ్ళు మరిచిపోయి మంచం మీద పడుకుందామని నిద్రపోదామని పడుకున్నారనుకోండి, మీ ప్రమేయం లేకుండా మీకు సరస్వతీదేవి గానం చేస్తున్నటువంటి అమ్మవారి దర్బారు గుర్తొచ్చిందనుకోండి, విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే అని తలుచుకుంటూ పొంగిపోతూ అబ్బా అటు దొల్లి ఇటు దొల్లితే, ఏమండి నిద్ర పట్టట్లేదా అందనుకోండి ఆవిడ, అబ్బాయి పట్టట్లేదులే అని అటు తిరిగి ముసిముసి నవ్వులు నవ్వుకుని ఇటు తిరిగి ముసిముసి నవ్వులు నవ్వుకుని, ఏమిటండి ఆ నవ్వులు అంటే, అబ్బాయి ఏం లేదులే అనుకుని ఆ శ్లోకాలు తలుచుకుని పొంగిపోతున్నాడు అనుకోండి, అసలు తన మనసం మీద పడుకుని అవన్నీ చదువుతున్నాడని గుర్తుందండి వాడికి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ అడ్డొచ్చింది నియమం? నియమమే నీకు గుర్తుందే, నీకు భక్తిలో మనస్సు మునగలేదు. నీకు భక్తిలో మనసు మునిగిపోతే నీకు నియమం పాటించడానికి అసలు అవకాశం ఉండదు. ఈ రెండు పరస్పర విరుద్ధం. అందుకే ఒక్కొక్కసారి లీలాశుకుడు అన్నాడు, నాకు సంధ్యావందనం చేయడం ప్రతిబంధకం అయిపోయింది ఆ భక్తికి అన్నాడు. అంటే వాడు సంధ్యావందనం చేసుకుందాం అని కూర్చుంటే భక్తితో రమించిపోతున్నాడు. ఓం కేశవాయ స్వాహ అన్నాడు. కేశవ ఏమి నామనరా, కేశిని సంహరించిన వాడువా, ఏమి కేశి? అయిపోయింది సంధ్యావందనం, టైం అయిపోయింది. ప్రాయశ్చిత్తారోగ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే అన్నాడు. కానీ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సవితృమండలాంతర్వర్తి అయిన గాయత్రిని దర్శనం చేశాడు. అమ్మ ఏమి అందామమ్మా, అక్కడుండి ధియో యో న ప్రచోదయాత్ ఏదో ఆలోచించడం మొదలెట్టాడు. మళ్ళీ ఆ గాయత్రి స్వరూపం గురించి ఆలోచిస్తున్నాడు. 5 ముఖాలు, అందులో పంచతత్వాలు, ఈ సృష్టి స్థితి లయ కలిసిపోవడం, వీటి తాలూకా ఆవిర్భావం, వీటి గురించి ఆలోచిస్తున్నాడు. 9 అయింది. వాళ్ళ ఆవిడ వచ్చి, ఏమంటే అయిపోయిందా పూజ, మహానైవేద్యం ఉంది, సంధ్యావందనం అవ్వలేదు. ఇప్పుడు వాడు సంధ్యావందన భ్రష్టుడని మీరు అనాలా, వాడంతటి పరమ భక్తుడు లేడని మీరు అనాలా? చెప్పండి నాకు. అసలు అలా ఎక్కడా ఆగిపోయిందో వాడిదండి భక్తి. అన్నమాచార్య స్వామి పూజ చేద్దామని వెళ్ళారు. పూజ చేద్దామని వెళితే పూజకి ఏం చేయాలి? షోడశోపచారాలు చెయ్యాలి. ఏమిటి మొట్టమొదటి షోడశోపచారం? ఆవాహన చెయ్యాలి. అయ్యా రండి అనాలి. ఆయన అన్నారు, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడ చోడ నిచ్చలును సమర్పయామి. ఏమయ్యా, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయిన వాడిని నేను కొత్తగా ఎలా పిలవనయ్యా? కోటేశ్వరారు నన్ను నేను పిలుచుకున్నాను అనుకోండి, ఓ నేనే అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? వీటికేం విర్రపిచ్చా అంటారు. నన్ను నేను పిలుచుకోవడం ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? నాలో ఉన్నావు, అంతటా ఉన్నావు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నిన్ను మళ్ళీ నేను ఏమిటి పిలవడం ఏమిటయా? నీకేమో క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటిక మణి నిభైర్ముక్తి కైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరిచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయా తడినలిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభి వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే అంటున్నారు. సూర్యచంద్రులు నేత్రములుగా ఉన్నవాడికి దీపం పెట్టనా నేను? ఎలా కుదురుతుందయ్యా అని ఆగిపోయింది అనుకోండి పూజ.
శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఇలాంటి ప్రయోగం ఒకటి చేశారు. శివ నీకు పూజ చేద్దామని వచ్చి కూర్చున్నాను, కానీ పూజ నీకు ఎలా చేస్తాం, ఎలా కుదురుతుంది, కుదరట్లేదే. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అన్నారు. నీకు వస్త్రం ఇవ్వాలి, పూజ చేద్దామంటే ఎందుకని నీకు స్నానం చేశాక వస్త్రం పెట్టాలి. వస్త్రం పెట్టాలంటే నువ్వేమో శివుడివి, స్థాణుహు, నువ్వు అంతటా వ్యాపించిపోయి ఉండి ఇంకా నువ్వు కదలడానికి చోట్లేక అంతటా ఉన్నవాడివి. అంత పెద్ద వస్త్రం అమ్మే కొట్టు నాకు తెలిసి ఎక్కడా లేదు. 1000 చేతులున్నవాడు సూర్యుడైతే ఏమైనా నేస్తాడేమో. అలాంటిది సూర్యుడిని వెళ్ళి అయ్యా ఓ చీరను ఓ పంచినేసి ఇవ్వండి శివుడికి ఇస్తానంటే ఆయన ఒప్పుకుంటాడా? కాబట్టి పూజ ఎలా చేస్తాను, నీకు అభిషేకం చేస్తే వస్త్రం ఎలా ఇస్తాను, కుదరదు. వస్తోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత. అంతటా ఉన్నవాడికి అంతటా ఉన్నవాడే చెయ్యాలి, కాబట్టి విష్ణువు చెయ్యాలి. విష్ణువు చెయ్యవలసిన పూజ నేనెలా చెయ్యను? అందుకని ఇప్పుడు ఏమైంది, అన్నమాచార్యుల వారికి ఏ భావన వచ్చిందో శంకరాచార్యుల వారు అదే భావనలో ఉన్నారు. లేదా శంకరులు చెప్పిన భావన అన్నమాచార్యుల వారికి వచ్చింది, ముందు శంకరులు చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వాళ్ళు పూజ చెయ్యడం ఆపేశారని మీరంటారా, పూజ చేయవలసిన స్థితిని దాటిపోయారు వాళ్ళని మీరంటారా? చెప్పండి నాకు. ఇది శారద. ఈ శారద అందరికీ కటాక్షిస్తుందని మీరు అనుకోకండి, కొంతమందిని కటాక్షిస్తుంది. అలా పొందాలంటే ఎలా పూజ చేయాలో శంకరులు చెప్తున్నారు. ఎందుకు చెప్పాలండి? ఆయన పొందారు, మనకెందుకు చెప్పాలి? ఇది ధాతృత్వం, గురువు చెయ్యవలసిన పనిది. తాను అనుభవించేసి గురువు వెళ్ళిపోకూడదు. తను ఏది అనుభవించాడో అది కూత వేసి పిలవాలి. కోడి ఎవరు అడిగారని కోడి మెళ్ళలో అలారం పెట్టారా, లేకపోతే దానికి చెప్పారా 5ంటికి లేపమని? అయినా తెల్లవారుతుంటే కొక్కురో కో నరుస్తుంది. కోడి ఎలా ఏమీ తెలియకపోయినా తెల్లవారుతోందని కూత వేసిందో అలా తను తెలుసుకున్న దాన్ని చెప్పకుండా ఉండలేక చెప్పి వెళ్ళిపోతున్నవాడు ఎవడో వాడు గురువు. వాడికి నిరపేక్ష, వాడికి దానివల్ల ఏమిటి ప్రయోజనం? అసలు ఆ మాట ఆయన ఇప్పుడు ఆలోచించలేదు, అలా ఉంటుందని ఆయన ఆలోచించలేదు. ఆయనకి ఎందుకంటే అది చెప్పకుండా నేను ఉండలేనండి, అది నా బ్రతుకు. ఏమంటే ఎందుకు గాలి పీలుస్తున్నారు? అదేంటంటే పీల్చకపోతే నాకు బతుకు ఎక్కడుంది? ఎందుకు చెప్తున్నావు? అదేంటండి చెప్పకుండా ఎలా బ్రతుకుతానండి అన్నాడు అనుకోండి, వాడు గురువు. ఎంత గొప్ప మాట అండి శాస్త్రంలో. శంకరులు గురువు. ఎందుకని? శంకరులు అనుభవించారు. వారు చెప్పకుండా ఉండలేక తన లోకము కోసమని ఆయన చెప్పారు. ఇది శారద. శారద జ్ఞానం ఇచ్చింది. ఈ శారద ఎలా ఉంటుంది అసలు చెప్తున్నారు శంకరాచార్యుల వారు. శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలంలో ఉండేటటువంటి పండు వెన్నెల ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నారు. ఎందుకండి ఆ ప్రయోగం శంకరాచార్యుల వారు? ఆ మాట ఎందుకు అండం? వెన్నెల ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటుందని అనేయచ్చు కదా. ఎందుకు ఆ ప్రయోగాలు అసలు ఆయన అలా ఎందుకంటారు అంటే రహస్యం చెప్తున్నారు. అబ్బాయి, ప్రయత్నపూర్వకంగా శారదా కటాక్షం కోసం నువ్వు చెయ్యవలసిన పూజ దేవీ నవరాత్రులలో జరగాలి. ఈ పూజ దేని కొరకు జరగాలి? తెల్లటి సరస్వతిని చెయ్యాలి. తెల్లటి సరస్వతి అంటే ఏమిటండి అంటే ఒక రహస్యం చెప్తున్నారు. తెలుపుతో ఉండి జ్ఞానం ఇచ్చేవాళ్ళు మీకు ఇద్దరున్నారు. ఒకరు పరమశివుడు, ఆయన స్ఫటికమణిని భంపార్వతీశం నమామి, ఆయన మహాజ్ఞాని, లోకమునకంతటకు జ్ఞాని శంకరుడు. మీకు శాస్త్రంలో గమ్మత్తుంది. సాధారణంగా అన్నగారు ఎలా ఉంటే చెల్లెలు అలా ఉంటుంది. అన్నగారు తెల్లగా ఉంటే చెల్లెలు కూడా తెల్లగా ఉంటుంది సాధారణంగా. అలా అన్నగారు తెలుపు, చెల్లెలు తెలుపు, శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు. సరస్వతీదేవి శంకరుడికి చెల్లెలు. నారాయణుడు నలుపు, పార్వతీదేవి నలుపు, అందుకని నారాయణేని ఈవిడికి పేరు. శ్రీ మహావిష్ణువుకి చెల్లెలు పార్వతీదేవి, బ్రహ్మగారికి చెల్లెలు లక్ష్మీదేవి. అందుకని వీళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు చెల్లెళ్ళు, అంతా కలిపి చుట్టాల పుట్ట. చూడండి, ఒక్కొక్క ఊరు వెళ్ళి ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళారనుకోండి, ఆ బంధుత్వాలు గుర్తుపట్టాలంటే ఒక పెద్ద మ్యాప్ ఏదో వెయ్యాలి. ఈవిడండి మా అన్నయ్య గారి కూతురు, మళ్ళీ మా ఇంకో చెల్లెలి కొడుకో ఎవరికో కోడలు అని 2-3 చెప్తారు. అందులో నాలాంటి వాడికి చెప్పారనుకోండి అసలు గుర్తుండదు. నాకు బంధుత్వాలు కొంచెం నేను వీక్, నాకు అంత గబుక్కుని వెళ్ళలు బుర్రలోకి. అప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కనపడగానే వాళ్ళని ఏమని పిలవాలి అన్నది ముందు అనుమానం వస్తుంది. వదిన గారు అనాలా, అక్కయ్య గారు అనాలా,
చెల్లెలు అనాలా, పిన్ని గారు అనాలా, అత్తయ్య గారు అనాలా? పిన్ని గారు అనవలసిన ఆవిడ అత్తయ్య గారంటే ఇబ్బంది, అత్తయ్య గారు అనవలసిన ఆవిడ పిన్ని గారంటే ఇబ్బంది, ఎలా అని. అలా అంత బంధువులతో కూడిపోయినట్టు ఉంటుంది త్రిమూర్తుల కుటుంబం. శంకరుడి చెల్లెలు సరస్వతి, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం. ఇది శంకరుల ప్రతిభ. మీరు ఇలాంటి ఫోటో ఒకటి నాకు చూపించండి. అసలు నిజంగా శారద ఎవరు జ్ఞానం ఇస్తుందో ఆ తల్లి, శంకరుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. అన్నగారికి చాలా ఒత్తు జుత్తు అనుకోండి, చెల్లెలికి కూడా సాధారణంగా అలా ఒత్తు జుత్తే ఉంటుంది కదా. ఆయనకి కపర్ది, ఆయనకి పెద్ద జటాజూటం ఒకటి ఉంటుంది. సరస్వతీదేవికి కూడా జుత్తు ఇలా జడేసుకోవడానికి సరిపోయేంత జుత్తు కాదుట. ముందు బాగా ఇలా జటాజూటం కట్టేసుకుని ఆ తర్వాత కిందకో జడేసుకుని పూలెట్టుకుంటుంది ఆవిడ. శశియుత జటాజూటమకుటాం. వాళ్ళ అన్నయ్య గారు చంద్రబింబాన్ని పెట్టుకుంటారు, చంద్రరేఖని. రోజు చదువుతున్నాం కదండి ఇక్కడ చదివేటప్పుడు, శరణం తరుణేందుశేఖర. ఆ తరుణ ఇందుశేఖరుడు ఎలా ఉంటాడో అటువంటి చంద్రరేఖని శంకరుడు ధరిస్తాడు, సరస్వతీదేవి ధరిస్తుంది. శశియుత జటాజూటమకుటాం. ఇది మూర్తిని చేసుకోమని కాదు దాని ఉద్దేశ్యం. ఇక్కడ ఉపాసన అలా నడవాలి. శారదా కటాక్షం అడిగేటప్పుడు అటువంటి తల్లిని మీరు ధ్యానం చెయ్యాలి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం. సరస్వతీదేవి గురించి చెప్పేటటువంటి శ్లోకం మాటల పొందికలో పేదరికంతో ఉంటే అందం ఎలా వస్తుందండి? ఆ శబ్దాలంకారాలు అలా వేశారు శంకరాచార్యులు వారు. వరత్రాసత్రాణ, త్రాసత్రాణ, రెండు చేతులు ఎలా ఉంటాయో చెప్తున్నారు. త్రాస త్రాణ ఏమిటి? త్రాస త్రాణ అంటే ఒకటి భయము నుండి విముక్తి కల్పించేది, రెండవది అడిగినటువంటి వరములనిచ్చేది. అందుకని త్రాస త్రాణ, ఒకటి అభయహస్తం, ఒకటి వరదహస్తం. వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం. మిగిలిన రెండు చేతుల్లో, ఒక చేతిలో స్ఫటిక గుటిక అక్షమాల పట్టుకుంటుంది ఆవిడ. అంటే మనం జపం చేసేటప్పుడు తిప్పుతాం కదా, అటువంటి మాల ఒకటి పట్టుకుంటుంది. రెండవ చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. ఈ పట్టుకున్నటువంటి జపమాల ఉన్నదే అది స్ఫటిక గుటిక. దాని గురించి ఆలోచించేటప్పుడు మీరు మామూలుగా సరస్వతీదేవి చేతిలో, శారదాదేవి చేతిలో ఉన్నటువంటి మాలని మామూలు మాలగా మీరు భావించారనుకోండి, ధ్యాన శ్లోకం అందనట్టు. అది ఏమిటో తెలుసా అండి? ఆవిడ చేతిలో పట్టుకున్న మాల ఆవిడ జపం చేసుకోవడానికి కాదు, అది 51 పూసలతో ఉంది. ఏమిటా 51 పూసలు? అవి వేరే పూసలు కావు. ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షరాలని పూసలుగా పట్టుకుంది ఆవిడ. ఇప్పుడు ఈ అక్షరములన్నీ పూసలై ఉన్నాయి ఆవిడ చేతిలో. ఈ అక్షరములు దేన్ని పలుకుతాయి? అక్షరం పలికారనుకోండి మీరు, ఇక్కడే ఉంది అసలు రహస్యం అంతా. రేపు సరస్వతీ పూజ మీరు మీ పిల్లలతో చేయిస్తున్నారు కాబట్టి మీరు ఈ గమ్మత్తు అర్థం చేసుకోవాలి. మనకి ప్రపంచంలో శబ్దము అని ఒకటి ఉంటుంది, లేదా ధ్వని. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆహతము అంటాం. ఆహతము అంటే ఏమిటో తెలుసా అండి? ఒకటి వచ్చి ఇంకొక దానికి తగిలితే పుట్టినటువంటి ధ్వనికి ఆహతమని పేరు. ఇప్పుడు కాసేపు ఆగి ఇక్కడ వీణ వాయించారనుకోండి, వీణ తీసుకెళ్ళి అలా పెడితే మోగదు. మీ గోటితో వీణ తీగని పెనగారనుకోండి, తీగ మోగుతుంది. ఒకటి వెళ్ళి ఇంకొక దానికి తగిలింది, తగిలితే అందులోంచి శబ్దం వచ్చింది, ఆహతము. వేణువుని తీసుకొచ్చి మీరు నోటి దగ్గర పెట్టుకుని అందులోకి గాలి ఊది, ఆ గాలిని ఊది గాలితో కొట్టి అది మళ్ళీ పైకి రాకుండా వేళ్లతో మూసి వదులుతున్నారనుకోండి,